ఆఫ్టర్ సో లాంగ్ మా అమ్మ ఒక రెసిపీ చేశానని చెప్పింది. సో ఏంటో చూద్దాం. తగలబెట్టండి సార్. ఏదైనా స్వీటే ఎందుకంటే ఒక తీపి వాసనొస్తాంది. ఇంట్లోకి రాగానే తియ్యటి వాసన వస్తుందంట. ఇంకొకటేంటంటే నేను వంటింట్లోకెళ్ళా హ్యాండ్ వాష్ చేసుకోను. వెళ్తే అక్కడ ఏంటది బెల్లం కోసిన ప్లేట్ అక్కడే ఉంది. అదొక్కటి క్లీన్ చేయని మర్చిపోయానన్నమాట. అందుకని అది అక్కడే ఉంది. చూద్దాం ఏంటో గెస్ సార్ సార్ ఏంటి సార్? అందుకని అది అక్కడే ఉంది. చూద్దాం. గెస్ చెయ్. క్యారెట్ హల్వా ఆర్ బీట్రూట్ హల్వా. బీట్రూట్ హల్వా. ఎలా గెస్ చేస్తావు నువ్వు? చెప్పా బీట్రూట్ హల్వా అని. మా అమ్మ బీట్రూట్ హల్వా టేస్ట్ చేసినట్టుంది. ఇక్కడ కొంచెం అయింది. ఇందాక టేస్టింగ్ టైమ్‌లో టేస్ట్ చేశాను కదా! అసలు ఏంటి బీట్రూట్ ఐ హల్వా యామ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ బీట్రూట్. బావుందన్న. నిజంగా బావుంది. నిజంగా చెప్పు. బాగుందనా? నిజం బాగుంది. తినగలవా? తినొచ్చా? అంటే మళ్ళీ చేసుకోవాలి కదా! నమ్మి చేసుకోవాలి కదా! పిల్లలకి పెట్టొచ్చా? ఇందాక అలా చెప్పాను గానీ చాలా బావుంది. అండ్ నేను రోజు చెప్పినట్టు బీట్రూట్, క్యారెట్ తింటాను కాబట్టి, ఆ పచ్చి బీట్రూట్, ఆ పచ్చి క్యారెట్ తినడం కంటే ఇది 100% బెస్ట్. మీరు కూడా ట్రై చేయండి.